ఏదైతే పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులు అందరూ వెయిట్ చేసినాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్ గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్ గా 2011 డేట్ తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. ఇలా చూసి అలాంటి అనుబంధం ఇక్కడ అత్యంత మారుమూల గ్రామమైన మా జగన్నాథ్పూర్ లో కూడా ఇప్పుడే వచ్చి మా జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్పాడు మల్కవ మనవరాల పెళ్లి ఉందని. దాదాపు 20 ఏళ్ల కింద మల్కావాకు నేను కంటి ఆపరేషన్ చేసిన ఉన్నొక్క కన్ను లేని కుంటి వాళ్ళకి అప్పుడు ఒక వీల్ చైర్ ఇచ్చిన మా రాజు ఎంపీటీసీ తమ్ముడు శ్రీనివాస్ కూడా ఉండ్రి. మరి అలాంటి అనుబంధం ఈ మండలతోటి మారుమూల గ్రామాలతోటి. ఈ ధర్మాజిపేట గ్రామానికి ఒక 50 సార్లు వచ్చి ఉంటా. మా గంగరాజం ఇంటికి వచ్చినా, అభి ఇంటికి వచ్చినా, వెంకటేష్ ఇంటికి వచ్చినా, రాజశేఖర్ ఇంటికి వచ్చినా ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచిగా చెడుకు ఇప్పుడున్న మా మహిళా నాయకురాలు సోదరి సరిత వారి భర్త కాలం చేసినప్పుడు కావచ్చు, ఆరోగ్యం మంచిగా లేని కావచ్చు, ఈ రకంగా ఈ గ్రామంతో ఇంత అనుబంధం. మరి ఆ సందర్భంలో మరొక పార్లమెంట్ సభ్యులు వచ్చిన సందర్భంలో మీకు గౌరవించుకున్నాం. ఇవాళ పల్లె దవాఖాన అనగానే కేంద్ర ప్రభుత్వం 20 లక్షలు ఇచ్చినాయి, 3 ఎమ్మెల్యేలు సర్కారు ఇచ్చినట్ట, ఇంకోటి 3 కాదు ఇంకా 2 కూడా ఇస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇవాళ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు కట్టే ప్రతి రూపాయి జిఎస్టి ద్వారా ఒక గుడ్డ కావచ్చు, పెన్ను కావచ్చు, మందు కావచ్చు, ఏదన్నా కానీ ఈ సెల్ ఫోనే కావచ్చు, మైకే కావచ్చు, మా పాత్రికే మిత్రులు పట్టుకున్న కెమెరాలు కావచ్చు, వాటిల్లో ఇంటికి కట్టుకునే సిమెంట్ దానిక కూడా ఇవాళ జిఎస్టి ద్వారా కేంద్రానికి పోయిన తర్వాత ఒక ఫెడరల్ వ్యవస్థ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మినిమం 50% ఇవ్వాలని చెప్పి ఇవాళ ఫైనాన్స్ కమిషన్లు చెప్తున్నాయి. రాష్ట్రం కోరుతా ఉంది, మీరు ఇచ్చేది 41% మాత్రమే. ఇవాళ మక్కలు మొత్తం కూడా కొన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వాళ్ళకు కూడా 2400 చొప్పున ఇవాళ మక్కల డబ్బులు కూడా పడ్డాయి. ₹1 కూడా మక్క రైతులకు ₹1 లాభం చేసింది లేదు. ఇవాళ పల్లె దవాఖానకు వచ్చిన డబ్బుల్లో 100కి 41 ఇచ్చిందంటే దాంట్లో పల్లె దవాఖాన ఒకటి, దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పన్నులకెళ్ళి 100కి ఇచ్చే 41%లే ఈ దవాఖాన. దానికి ఏదో గొప్పగా నేను ఢిల్లీకి వెళ్ళొచ్చని చెప్పి మాట్లాడి వెళ్ళిపోవడం అనేది నిజంగా కూడా ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. మా రాజకీయ కుటుంబం నేపథ్యం ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు. సంజయ్ కుమార్ అంటే ఏందో తెలుసు. ఇవాళ పార్టీ గురించి మాట్లాడుతారు, పక్కా కాంగ్రెస్ అని చెప్తానే ఉన్నారు కదా. కోట్ల కేసులు నడుస్తుంది, దేనికి ఏముంది? ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తుంటే తెలంగాణకు అబ్బెట్టే అవసరమే ఉంది. పోయిన 2 సంవత్సరాలు పెట్టామా? ఈసారి రకరకాల కారణాలు. ఇవాళ రూపాయి విలువ ఎక్కడికి పడిపోయింది? బంగారం ధర పరిస్థితి ఏంది? ఇవాళ బయట పోతే నూనె ధర పరిస్థితి ఏంది? మరి అన్ని ఢిల్లీ సర్కారే అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. పెట్రోల్ డీజిల్ పరిస్థితి, మా యువత పొద్దున్న లేతే ఒక బండి వేసుకొని పోయి ఉద్యోగం చేసుకొని వస్తారు, చదువుకొని వస్తారు, రైతన్న పొలకాడికి పోతాడు. ఇవాళ డీజిల్ ధర ఎంత పెరిగింది? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మరి దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ 100కి 41 ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఏస్ నేను ఒప్పుకుంటా, 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి, ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకాల తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారో ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి? 2. జగిత్యాలకు 14. దీని వెనకాల మా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృషి తప్పకుండా నేను చెప్తాను. రాజకీయాలండి పక్కన పెట్టి ఈ రోజు
ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం? బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమార్ రాకుండా టీకాలు వేసుకోవడం కావచ్చు, రాగానే బీపీ షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల మన ధర్మాజ్పేట, వీరాపూరు, తాట్లవాయి, ఆల్యనాయక్తండ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈడేమైనా 5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు. దానికి 3 లక్షలు చదివినాను వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, మనం బోర్వెల్ మంజూరు చేసాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు ఇలా మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలు పెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతో మంది నాకు మద్దతు ఉన్న గ్రామాలు ఇవి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలుంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమి లోపే. వాళ్ళందరికీ ఇచ్చారు. ధనిక రైతులకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రకరకాల కారణాలు, అప్పులైనవి. పేదవాళ్ళు ఉంటే కడుపు నిండా తినాలని సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ధర్మాజిపేటలో వందలాది మందికి ఇంటింటికి ఉచిత కరెంట్ వస్తుందంటే అది కాంగ్రెస్ నేతృత్వంలో వస్తుంది. ఇవాళ 52 ఇండ్లు మంజూరైనవి. అందులో ఇప్పుడే ఒక మిత్రుడు అడిగాడు, 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. యాప్ ఎందుకు పెడుతున్నామంటే యూరియా రైతులే కాకుండా చాలా పరిశ్రమలకు కూడా యూరియా వాడతారు. దొంగచాటున పోవద్దు, మన రైతుకే అందాలి, ఎకరానికి బస్తా చొప్పున ముందు ఇవ్వాలి, రైతుకే అందాలని చెప్పి పాస్బుక్ ద్వారా యాప్ పెట్టిన తప్ప రైతు నష్టపరచడానికి కాదు. ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి, ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహారం? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండొద్దు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా పాతది పోకున్నా 84లో పెద్ద మనిషి చొక్కారావు గారు కాంగ్రెస్ పక్షాన ఎంపీగా గెలిచిండ్రు. ఎమ్మెల్యేగా 85లో రాజశేఖర్ గారు గెలిచి మంత్రి అయ్యారు. దేవయ్య గారు, సుద్దాల దేవయ్య గారు జడ్పీ చైర్మన్ అయ్యారు. ఎంత కలిసి పనిచేసేవాళ్ళు, ఒక మర్యాద. అదే విధంగా మెట్పల్లిలో కూడా ఎంపీ వీరుండ్రి, అక్కడ బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉండేవారు, కలిసి పనిచేసేవారు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇట్లనే చేస్తాం మేము. ఇవాళ ఇదే గంగారెడ్డి గారు ఏమన్నా నచ్చినట్టు నేను ఇట్లే మాట్లాడినా, పక్కన వడ్డలింగాపూర్ సర్పంచ్ కూడా బీజేపీ భావజాలం ఉన్నది అంటారు. అట్లనే చేసినామా మనం? తమ్ముడు శ్రీరామ్ నగర్ సర్పంచ్ అయితే నేను నా కుటుంబ సభ్యులాగా చూసుకుంటా. ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకతను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. థ్యాంక్ యూ. నిజంగా వారు అంటే ఈ గౌరవమైన వృత్తిలో ఉండి గౌరవమైన ఒక ఎమ్మెల్యేగా వారి యొక్క సేవలు ఒక నియోజకవర్గంలో వారు ప్రారంభించిన సందర్భంలో ఈ విధంగా మాట్లాడడం ఒక ఎంపీ గారు ఒక 15 లక్షల మందికి, ఇంకా వారు ఏం నేర్పుతున్నారో నాకు అర్థం కాలేదు. వారి కింది కార్యకర్తలకు జై జై మాత భారత్ మాత ఈ ఫ్లెక్సీలు పెట్టకుంటే బాగుంటుందని, అది కాకుండా ఇక్కడ ఏదైతే డీజే సౌండ్స్ పెట్టి ఆహ్వానించడం, వాస్తవంగా ఒక్కటి నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కూడా కొరుట్లలో నిలబడ్డారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అప్పుడు ఎందుకో గెలవలే. మరి మాకు తెలుసు ఏదో హిందుత్వం పేరు మీద, దేశం మొత్తం మీద హిందుత్వం పేరు మీద మీరు మోడీ బొమ్మ పెట్టుకొని మీరు గెలుస్తున్నారే తప్ప మీ వ్యక్తిగతంగా ఈ విధంగా ప్రజలు అన్ని గమనిస్తారు. మనం వీడియోలలో, సోషల్ మీడియాలలో, వేదికల మీద ఏం మాట్లాడుతున్నావు అవన్నీ గమనిస్తారు. దయచేసి మా గౌరవ ఎమ్మెల్యే గారు నిజంగానే వారు ఆహ్వానించడం
ఇక్కడ రైకాలకు సంబంధించి ఒకసారి లైబ్రరీ బిల్డింగ్ చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని ఏదైతే బీజేపీ కార్యకర్తలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒకసారి వాళ్ళ వారికి చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధించినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు అదే పార్టీకి సంబంధించిన నాయకుడు అనుకుంటా నేనైతే. వారు ఒకసారి ఈ ప్రాంతానికి చాలా సందర్భాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల శాసనసభ్యులు రావడం జరిగింది. వారు ఆ విధంగా చేశాడా ఎప్పుడైనా కానీ? అలవాట్లేదు. ఎందుకంటే కొంచెం అధిక విద్యావంతులు కాబట్టి సమాజంలో అన్నిటి గురించి అవగాహన ఉన్నది కాబట్టి ఆ విధంగా మాట్లాడక కాదు. అందరికీ నోర్లున్నాయి, అందరికీ అది ఉన్నాయి. కొద్ది గొప్ప మనం ప్రజాప్రతినిధులం, మనం హుందాగా ప్రవర్తించాలి. ఒక గౌరవమైన వృత్తి, గౌరవమైన కుటుంబం నుంచి వచ్చామనే ఆలోచనతోటి వారి నిజంగా ఇక్కడ వాస్తవంగా అలా చెప్పదలుచుకుంటే ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు, ఎంతమంది మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. జై జై మాత అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దాకా ఢిల్లీ దాకా కూడా మాకు కూడా వినాస్తాయి జై జై కాంగ్రెస్ అంటే. దయచేసి ఇంకొకసారి అలాంటి మీ యొక్క ఎంపీ గారికి మీరు చెప్పండి. అది అగ్రెసివ్నెస్ మాకు బాగా తెలుసు. ఆ ఎంపీ గారికి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తాను.